ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. గత 40 రోజులుగా శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి భాగవతానికి సంక్షిప్త రూపమైనటువంటి కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు పద్యాల రూపంలో అనుగ్రహించినటువంటి నారాయణీయ కావ్యాన్ని మనం భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నాం. ఈరోజు 41వ ఎపిసోడ్లోకి మిమ్మల్ని స్వాగతిస్తూ 37వ దశకంలో శ్రీకృష్ణ అవతార ప్రసంగం చేసుకుందాం. ద్వాపర యుగంలో అవతరించినటువంటి ప్రభువు శ్రీకృష్ణుడు ఆనందైక చిదాత్మ విగ్రహ భవద్వ్యాపాదితుల్ కర్మశేషానం కొందరు రాక్షసులు ధర పునర్జన్మించిరి ఆమోపు పాపనంబర్వై మోయలేక దివిషద్వర్గముతోన సనల్ గానం బోయ ధరిత్రి స్వాశ్రయగతుం కంజోద్గతుం తత్సుతుం. ఓ సాంద్రానంద జ్ఞానమూర్తి అని సంబోధిస్తున్నాడు కృష్ణ భగవానుడిని. సాంద్రమైనటువంటి ఆనందమైనటువంటి జ్ఞానమూర్తి హరి. పూర్వం దేవాసుర యుద్ధంలో నీ చేతిలో మరణించినటువంటి కర్మశేషంతో ముక్తి పొందనటువంటి దైత్యుల యొక్క భారం వల్ల భూమి కృంగిపోతూ ఉంది. ఆ భారాన్ని మొయ్యలేకపోతుంది. అంతకుముందు వచ్చి ఉన్నటువంటి దేవతల చేత ఆశ్రయింపబడినటువంటి దివ్య చరణాలు కలిగినటువంటి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడింది భూమాత. ఇదే ప్రోటోకాల్ సిస్టమ్ అంటాం. ఇక్కడ పూర్ణ పుణ్యావతారమైనటువంటి కృష్ణావతారానికి నాంది ప్రస్తావన అయినటువంటి ఈ దశకంలో సాంద్రానందావబోధాత్మకం అనేటువంటి ఒక పదంతో ప్రారంభించాడు. అంటే సచ్చిదానంద ఘనమైనటువంటి భగవత్ తత్వాన్ని సంబోధిస్తూ ఉన్నాడు ఇక్కడ భట్టతిరి గారు. ఇది ఒక విశేషం. మరొక విశేషం ఏంటంటే భగవంతుడి చేత సంహరింపబడినటువంటి వాళ్ళకి సజ్జోముక్తి కలగాలి కదా. వాస్తవానికి అలా కలగక కొంతమంది మిగిలారు అనే మాట మాట్లాడారు. అంటే 2-3 జన్మలలో మోక్షాన్ని అనుగ్రహిస్తానని తాను చెప్పినటువంటి తన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఇక్కడ. అంటే తన ద్వారపాలకులైనటువంటి జయ విజయులు సనక సనందనాది మహర్షులని అవమానించటం వల్ల 3 జన్మలు వాళ్ళకి రాక్షసత్వం రావాలని శపించారు వాళ్ళు. భగవంతుడు వాళ్ళ యొక్క శాపాలని విమోచనం చేయటం కోసం తాను అవతారాలు ధరించాడు.
ఆ అవతార గాథలు మనం కొన్ని పూర్తి చేసుకున్నాం. అంటే ఆదివరాహమూర్తి, నరసింహమూర్తి, ఆ తర్వాత ఇప్పుడు మనం రామావతారం కూడా చెప్పుకున్నాం. రామావతారంలో రావణ కుంభకర్ణులను వధించాడు. ఇంకా వాళ్ళకు ఒకే ఒక్క జన్మ మిగిలింది, జయ విజయులకి. అందువల్ల వాళ్ళని సంహరించి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించాలి అనుకున్నాడు స్వామి. ఇక్కడ కంస శిశుపాల దంతవక్తుల యొక్క వధావృత్తాంతాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాడు. ఇక్కడ కాలనేమి స్వరూపమే శిశుపాలుడు, క్షమించాలి, కాలనేమి స్వరూపమే కంసుడు. జయ విజయుల యొక్క మూడవ అవతారం, మూడవ జన్మ, అవతారం అనకూడదు వాళ్ళది, మూడవ జన్మ శిశుపాల దంతభక్తులు. వీళ్ళిద్దరినీ కృష్ణ పరమాత్మ సంహరించాడు. అక్కట పాపకోటి బరువై దిగజారెదవర్ధి గృంగదన్ దిక్కెవరు ఈవుగాక అడుగు దేవతలందరినంచు దీనయ్యై మిక్కిలి పొక్కుచున్న పుడమిన్గని వేల్పుల అమ్మొగమ్ముల అమ్మక్క విధాత సూచి హృదయాన నిన్ను దర్శించనయ్యడం. ఆహా, అయ్యో అక్కట అన్నాడు. పాపాత్ముల యొక్క భారం వల్ల సముద్రంలో కుంగిపోతున్నటువంటి నన్ను రక్షించు అని ప్రార్థించింది భూదేవి. నా దురవస్థను గురించి ఈ దేవతలను అడుగు బ్రహ్మదేవ, వాళ్ళు చెబుతారు. ఈ విధంగా అనేక విధములుగా వాపోతున్నటువంటి భూదేవిని చూసి రెండో పక్క దేవతల యొక్క ముఖాలని పరికించి బ్రహ్మదేవుడు నిన్ను ధ్యానించాడు. కృష్ణ, ధ్యానము చేసి అవ్విధి సురాలి నిజము ధరిత్రి మాట శ్రీజానియే ఈమెకు మనకు సర్వులకిప్పుడు రక్షకుండు ఉమాజానిని గూడి పాల్కడలి ఛాయకు బోధము మోదమంద శ్రీజాని నుతింతమానతులు సల్పి అనంజనిరి అట్లు అందరం. అప్పుడు పద్మభవుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు తన ఎదురుగా ఉన్నటువంటి దేవతలందరినీ పరిశీలించాడు. భూదేవి చెప్పింది సత్యం, ఈ విషయం నా యొక్క దివ్య దృష్టి కూడా గోచరించింది అన్నాడు. ఈమెను గాని మిమ్మల్ని గాని రక్షించుటలో లక్ష్మీ వల్లభుడొక్కడే సమర్థుడు అన్నాడు. అంటే విష్ణుమూర్తి మాత్రమే సామర్థ్యం కలిగినవాడు. అందుకని మనమేం చేద్దాము, శంకరుణ్ణి ముందు పెట్టుకొని క్షీరసాగరానికి వెళదాం. అక్కడే కదా స్వామి పవ్వళించి ఉంటాడు ఆదిశేషుడి యొక్క తల్పం మీద. అక్కడికి మనమందరం వెళదాం, ఈ శంకరుణ్ణి ముందు పెట్టుకొని వెళదాం అని బ్రహ్మదేవుడని వెంటనే వాళ్ళందరూ కూడా శంకరుని ముందు పెట్టుకొని కృష్ణ నీ నివాసమైనటువంటి పాలసముద్రం దగ్గరకు వచ్చారు. అంతంతంజని మందమంద పవన వ్యాలోల దుగ్ధాబ్ధి తీరాంతానంత పదాన నీ చరణ దివ్యాబ్జద్వయఛాయ విశ్రాంతమైన నిలింపకోటికి అజుడు సాక్షాత్ స్వయం వ్యక్తి అత్యంతానందము కూర్చు నీ పలుకులను తావించ విన్నట్లుగా. ఇక్కడే ఉన్నది
ఎక్కడో క్షీరసాగరంలో ఉన్నాడు అని వీళ్ళందరినీ వెంట పెట్టుకెళ్ళాడు. ఈశ్వరుడు ప్రతివాడి హృదయంలో ఉంటాడు కదా. చల్లటి పిల్లవాయువులు వీస్తూ ఉన్నాయి. వీళ్ళు వెళ్ళేసరికి ఆ పాల సముద్రం యొక్క తీరం దగ్గరికి వెళ్ళారు. ఆ సముద్రంలో పవ్వళించి ఉన్నటువంటి నీ చరణ కమల ధ్యానంలో ఏకాగ్ర చిత్తులై ఉన్నారు బ్రహ్మాది దేవతలంతా. అప్పుడు బ్రహ్మ నీ మాటను హృదయంలో విన్నాడు. విష్ణువు యొక్క మాట వినపడింది, అంతే తప్ప విష్ణువు దర్శనం మాత్రం కాల వాళ్ళకి. ఏమని చెప్పింది విష్ణుమూర్తి యొక్క వాణి? ఆ వాణి విన్నాడు బ్రహ్మ. విని అక్కడ చుట్టూ ఉన్నటువంటి శంకరుడు, బ్రహ్మ, మిగతా దేవతలందరికీ చెప్పాడు. అయ్యా దేవతలరా, విష్ణుదేవుడు స్వయంగా నాకు ఈ వాక్యాలు వినిపించాడు. ఆ వాక్యాలు మీరందరూ వినండి అని వాళ్ళని ఆనందపరుస్తూ పరమాత్మ చెప్పినటువంటి దివ్య వాక్కులు బ్రహ్మ యొక్క నోటి వెంట వెలువడుతూ ఉన్నాయి. ఏం చెప్పాడో మనం కూడా చూద్దాం. ఎరుంగుదు మీకు నిప్పుడమి ఈ దశ ముష్కరులైన రాజులను పొరయుట పూర్ణ రూపమున పుట్టెత యాదవ వంశముందు అందర ఇక మీరు అంగనలు నన్గొలువన్ జనింపుడంశలం మరిచని వృష్ణి వంశమున మంగళమౌనిక మీదటం ధరన్. ఓ దేవతలారా, జరాసంధుడు మొదలైనటువంటి భయంకర క్షత్రియ వర్గం వల్ల అత్యంత దీనదశను పొందింది భూదేవి. అటువంటి భూదేవి యొక్క, మీ దేవతల యొక్క దుర్దశ నాకు తెలుసు అన్నాడు పరమాత్మ. సర్వజ్ఞుడు కదా పరమాత్మ, అన్నీ తెలుసు ఆయనకి. సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాడు. అయితే ఆ దుష్టులందరినీ నిగ్రహించడం కోసం నా యొక్క సంపూర్ణ అంశతోటి యాదవ కులంలో అవతరిస్తాను అన్నాడు. అందుకనే కృష్ణావతారం సంపూర్ణమైనటువంటి అవతారం. రాముడు 16 కళలతో వచ్చాడు. కాకపోతే రామావతారంలో ఒక మినహాయింపు ఉంది. నరుడుగా ఉంటేనే రావణుడు చస్తాడు, కుంభకర్ణుడు చస్తాడు. వాళ్ళు వరం అలా కోరుకున్నారు. అందువల్ల తన యొక్క అమానుష తత్వాన్ని స్వామి దాచిపెట్టుకున్నాడు. అందుకనే మాయదారి రాముడు అంటాం. లేకపోతే ఒక మానవ మాత్రుడు శబరికి మోక్షం ఇవ్వగలడా? విరాధుడికి శాపాన్ని పోగొట్టగలడా? కబంధుడికి మోక్షం ఇవ్వగలడా? ఆలోచించండి. జటాయువుకి ఇచ్చాడే మోక్షం. మోక్షం ఇవ్వగలిగేవాడు కేవలం జనార్దనుడు మాత్రమే. మోక్షం ఇచ్చేది జనార్దన తదిగత శాస్త్రం చెప్పిన మాట. అందువల్ల రాముడు సాక్షాత్తు విష్ణువే అయినప్పటికీ కూడా తన విష్ణుత్వాన్ని దాచిపెట్టుకున్నాడు అక్కడ. అదే కృష్ణావతారంలోకి వచ్చేసరికి అటువంటి మినహాయింపులు ఏవీ లేవు. అందుకనే భగవద్గీత చెప్పేటప్పుడు భగవాను ఉవాచ అన్నాడు తప్ప కృష్ణ ఉవాచ అని ఎక్కడా లేదు. అంటే తాను షడ్గుణైశ్వర్య సంపన్నుడి 6 లక్షణాలతోటి ఉదయించాడు శ్రీకృష్ణ పరమాత్మగా. ఓ దేవతలారా, మీరు మీ యొక్క స్త్రీలతోటి వాళ్ళ అంశాలతోటి నన్ను సేవించటం కోసం వృష్ణి వంశంలో అవతరించండి అన్నాడు. పరమాత్మ వృష్ణి వంశ సంభూతుడు కదా. అందుకనే అదే వంశంలో ఆ దేవతలని, దేవతా స్త్రీలని పుట్టమన్నాడు. ఈ మాటలన్నీ బ్రహ్మదేవుడు చెప్పాడు. కృష్ణ, నీ యొక్క దివ్య వాణిని బ్రహ్మదేవుడు తన యొక్క ముఖం ద్వారా ఆనాడు ఇంద్రాది దేవతలందరికీ వినిపించాడు. వాళ్ళందరికీ ఆనందం కలిగింది. ఆ విధంగా విన్నటువంటి దేవతలందరికీ
వాళ్ళ చెవులకి అమృతప్రాయమైనటువంటి నీ మాటలు హృదయంలో ఆనందాన్ని వెల్లువెత్తేలాగా చేసింది. నీ కరుణ అనేటువంటి అమృత పానం వల్ల అత్యంత తృప్తిని పొంది వాళ్ళు వెళ్ళిపోయారు. నీ కాబోవు సన్నిధానం వల్ల పరమాభ్యుదయానికి స్థానం కానున్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి మధురా నగరంలో సూరసేనుడు కుమారుడైనటువంటి వసుదేవ నృపాలుడి యొక్క గర్భాన, అంటే వసుదేవుడి యొక్క బీజం, ధన్యురాలైనటువంటి దేవకీ మాత, దేవకీ నందన, దేవకుడు అనేటువంటి రాజుగారి కుమార్తె దేవకీదేవి. ఆ దేవకీదేవిని వివాహం చేసుకున్నాడు వసుదేవుడు. దేవకుడు అనేటువంటి వాడు కంసుడికి పినతండ్రి. కంసుడికి సొంత చెల్లెలు కాదు దేవకీదేవి, కానీ వాళ్ళ వంశంలో ఏకైక అమ్మాయి, ముందు పుట్టిన అమ్మాయి, మొట్టమొదటి పుట్టిన అమ్మాయి. అందువల్ల ఈ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం అన్నమాట వాళ్ళందరికీ. వాస్తవానికి ఆ తర్వాత ఆమెకి చెల్లెళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా వసుదేవుడే పెళ్లి చేసుకున్నాడు. భాగవతం చెప్పింది మనకి. అటువంటి దేవకీదేవిని వసుదేవుడు పెళ్లి చేసుకున్నాడు. సూరసేనుడి యొక్క కుమారుడు ఆయన. అంతటా నూత్న దంపతులనంపు చూసారదియైరదాన ఇక్క అంతకు కల్గు 8వ గర్భము నింజంపు నిన్ కలు జంపునంచు పల్వింతగ నీదు పల్కే విను వీధి వినంబడ కంసుడన్న సంభ్రాంత మనస్కుడై కొనే కృపాణము చెల్లెలి సంహరింపగన్. వివాహ మహోత్సవం బాగా జరిగింది. చెల్లెలి మీద ఉండేటువంటి అత్యంత ప్రేమతోటి సారథిని దింపేసి తానే రథాన్ని ఎక్కాడు కంసుడు. నూతనంగా వివాహమైనటువంటి ఆ వధూవరులని రథం ఎక్కించుకున్నాడు. వాళ్ళకి ధన కనక వస్తు వాహనాలన్నీ కూడా సమర్పించాడు. ఆ విధంగా రథం వెళుతూ ఉండగా ఆకాశంలో కృష్ణ నీ మాట వినపడింది. అశరీరవాణి రూపంలో పరమాత్మ మాట్లాడాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఓరి కంస, ఎంతో ఆనందంగా తీసుకువెళుతున్నావు కదా మీ చెల్లెల్ని బావని. మీ చెల్లెలి యొక్క అష్టమ గర్భంలో జన్మించే కుమారుడు దుష్టుడవైనటువంటి నిన్ను సంహరిస్తాడు అని వినపడింది. ఇది విని కంసుడు భయపడిపోయాడు. వెంటనే రథం ఆపాడు. చెల్లెల్ని జుట్టు పట్టుకొని రథం నుంచి కిందకి ఈడ్చాడు. తన మొలకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఖడ్గాన్ని దూశాడు. ఆమె యొక్క శిరస్సును ఖండించటానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. అప్పుడు అయ్యయ్యో పెండి కూతురు గదయ్య సహోదరి బ్రోవుమన్న వాడియ్య కొనాడు పుట్టగనే ఎల్ల కుమారుల తెచ్చి ఇత్తునానియ్య కొనెల్ యదూద్వహుడు ఇచ్చెను తొల్తట బిడ్డను చంపరాడయ్యను వాడు రాకటికి అయి శృతిమెత్తన చిత్తమొక్కడను. కే పద్యంలో చెప్పేశాడు. వాడు దేవకీదేవి జుట్టు పట్టుకొని వసుదేవుడు ఎంత బతిమలాడుతున్నా కూడా వినకుండా సంహరించడానికి ఉద్యుక్తుడైనప్పుడు వసుదేవుడు ఆలోచించాడు. వెంటనే అన్నాడు, బావా, నాకు పుట్టినటువంటి కుమారులందరినీ ఎప్పటికప్పుడు నీకు తెచ్చి సమర్పిస్తా, నీ ఇష్టం, వాళ్ళని ఏమైనా చేసుకో అనేటువంటి వసుదేవుడి యొక్క మాటకి ప్రీతి పొంది విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ తరువాత నీకు ముందు పుట్టినటువంటి శిశువును నీ తండ్రి అయినటువంటి వసుదేవుడు తానిచ్చిన మాట ప్రకారం తీసుకువెళ్ళి కంసుడికి సమర్పించాడు.
కానీ ఆ దుష్టుడు స్నేహధర్మాన్ని పాటించాడు. ఈ శిశువు వల్ల కాదు కదా నాకు ముప్పు సంప్రాప్తించేది అని ఆ శిశువుని చంపకుండా విడిచిపెట్టాడు. స్వామి, ఒక్కొక్కప్పుడు దుష్టుల యొక్క హృదయం కూడా కరుణాభరితమై కనిపిస్తుంది కదా నీ దయా విశేషం వల్ల అంటున్నాడు భట్టతిరి ఇక్కడ. నీ సంకల్పము చేత నారదుండు వాణింజేరి ఓ కంస సర్వాసురుల్ యాదవులెల్ల మీరు విను పూర్వ స్వరలోకవాసుల్ మదిన్ వీసమెంచవు నిన్వధించు హరి నావేగన్ పదభ్రష్టులం చేసెన్ యాదవులందు పెద్దల వధించన్ దేవకీ సూనులను. ఆ తరువాత నీ ప్రేరణని అనుసరించి నారద మహర్షి కంసుడి దగ్గరకు వచ్చాడు. ఓ కంస, ఎంతటి వెర్రివాడివి, మీరంతా రాక్షసులు, ఈ యాదవులందరూ దేవతలు, ఇది నీకు తెలుసా? ఆ విష్ణువు దేవతల యొక్క మొరలు ఆలించి నిన్ను సంహరించడానికి ఉదయించబోతున్నాడు మీ చెల్లెలు కడుపున అని విని కంసుడు యాదవులందరినీ కూడా స్థానభ్రష్టులను చేశాడు. వసుదేవుడి యొక్క 6 మంది పుత్రులను సంహరించేశాడు. అప్పటికి 6 మంది కొడుకులు పుట్టారు. 6 మందిని సంహరించేశాడు, ఒక్కళ్ళను కూడా మిగిల్చల. శేషుడు దేవకీ సప్తమ గర్భమయ్యుండి నీ ప్రేరణచే మాయాశక్తి సహాయమున రోహిణి దరికి కొనిపోబడెను. ఘనుడా శేషుని వైష్ణవాంశమును సంకర్షించి గర్భంబు నీవన నీ మాయయే రోహిణీ జఠరమందర్పింప సచ్చిత్ సుఖాత్మ నిరూఢిన్ మరి దేవకీ జఠరమంతం చేరినావు ఆసురల్ కొనియాడెన్ పరభక్తి నీ గదవే మాకు రామకృష్ణ హరి. ఆదిశేషుడు దేవకీదేవి యొక్క 7వ గర్భంలో ఉన్నాడు. 6 పిల్లల్ని సంహరించాడు కదా, 7వ గర్భంలో సాక్షాత్తు స్వామి యొక్క పాన్పోయినటువంటి ఆదిశేషుడు ప్రవేశించాడు వసుదేవుడి యొక్క వీర్యం ద్వారా. అయితే కృష్ణ, నీ ప్రేరణ వల్ల, నీ మాయాశక్తి సహాయంతో ఆ గర్భాన్ని సంకర్షించి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టాడు. ఎవరు? మాయ, మహామాయ. కేవలము సచ్చిదానంద స్వరూపుడమైనటువంటి నీవు ఆ తరువాత 8వ సంతానంగా అవతరించటం కోసం నీ తండ్రి అయినటువంటి వసుదేవుడి యొక్క వీర్యం ద్వారా నీ తల్లి దేవకీ గర్భంలో ప్రవేశించావు. ఆ సందర్భంలో బ్రహ్మాది దేవతలందరూ కూడా స్తోత్రం చేశారు చెరసాలకొచ్చి. అటువంటి కృష్ణుడవి, అటువంటి పరమాత్ముడవి నా రోగాలను హరించి నాకు పరమభక్తి అనుగ్రహించవా స్వామి అని దీనాతి దీనంగా వేడుకుంటూ ఉన్నాడు మన భట్టతిరి. స్వామి భక్త సులభుడు కదా. మరి రేపు 38వ దశకంలో శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్య అవతార గాథని మనం చెప్పుకుందాం. అంతవరకు ఈ ఛానల్ వింటూ ఉండండి. భాగవతానికి సంక్షిప్త స్వరూపం. ఇప్పుడు మనం ధనుర్మాసంలో ఉన్నాం. ధనుర్మాసంలో విష్ణు కథలు వింటే పరమ పుణ్యమని శాస్త్రం చెప్పింది. అందువల్ల తప్పకుండా అందరం కూడా శ్రవణం చేసి మీ బంధుమిత్రులకి పంచి మీ కామెంట్ కూడా పెట్టండి.
ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరే కాదు, మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి అని మీ అందరికీ వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.